Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, we want your word more and more. మరి ఎక్కువగా మాకు మీ వాక్యం అవసరమై ఉన్నది. Your word will cleanse us. నీ వాక్యం మమ్మల్ని కడగతుంది, It sanctifies us. మమ్మల్ని పవిత్రపరుస్తుంది. Lord, help us to love you more ప్రభా, నిన్ను మరి ఎక్కువ ప్రేమించడానికి and love your word more and more. నీ వాక్యమును మరి ఎక్కువగా ప్రేమించుటకు సహాయం. Touch me. నన్ను ముట్టండి. Speak to them. ప్రభా, మీరే వీరితో మాట్లాడండి. Be with us. మాతో కూడా మీరు ఉండండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Now let us turn to the book of Job. యోబు గ్రంథం ఒకసారి చూద్దాము. Chapter 19 and verse 8. 19వ అధ్యాయము 8వ వచనము. He that fenced me my way that I cannot pass, and he hath set darkness in my path. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. He fenced me up my way ఆయన కంచె వేసి ఉన్నాడు నా మార్గానికి, that I cannot pass. నేను దాటలేకుండా ఆయన కంచె వేసి ఉన్నాడు. Sometimes in our lives we feel like that. కొన్ని మార్లు మన జీవితాల్లో మనము అలాగే అనుభవము చెందుతూ ఉంటాము. If God locks you up, దేవుడు మిమ్మల్ని మూసి ఉంచితే, తాళం you వేసినట్టయితే cannot go anywhere. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. Why he fences you? ఎందుకు ఆయన కంచె వేస్తాడు నీకు? It's because of your good only. అది నీ మంచి కొరకే. But most people they take in adverse way. అయితే చాలా మంది దాన్ని వేరే రీతిగా తీసుకుంటారు. This is the feeling of Job. God has blocked his ways దేవుడు అతని మార్గములకు మూసివేశాడు and cast his life in the darkness. అదే రీతిగా అతని జీవితమును చీకటికి అప్పజెప్పాడు. We can see a lack of guidance, hope or understanding sometimes. కొన్ని మార్లు మనకు సరైన గ్రహింపు కానీ నిరీక్షణ కానీ ఏమీ కనబడదు. In the Job's life also, in that situation, God has blocked him up. యోబు జీవితంలో కూడా దేవుడు అలాంటి పరిస్థితిలో అతన్ని మూసి ఉంచాడు. Darkness symbolizes despair. చీకటి అనేది ఎటు తోచని పరిస్థితిని సూచిస్తుంది. Let us once again see chapter 1 of Job. మరొక మారు మనము యోబు గ్రంథం 1వ అధ్యాయం చూద్దాము. First chapter and verse 20. 1వ అధ్యాయము 20వ వచనము. What did he do? అక్కడ అతను ఏం చేస్తున్నాడు? He tore his garment, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొన్నాడు, shaved his head, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, fell on the ground, నేల మీద సాష్టాంగపడి then worshipped. ఆ తర్వాత నమస్కారం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. He was torn and broken down. అతను కేవలము విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. One child of God said like this. ఒక మారు ఒక దేవుని బిడ్డ ఈ రీతిగా చెప్పారు, If God wants to consecrate you, దేవుడు నిన్ను పవిత్రపరచాలి అని అనుకుంటే He gives opportunities. ఆయన నీకు అవకాశాలు ఇస్తాడు, He sends trials. ఆయన శోధనలను పంపిస్తాడు. You cannot deny that. You cannot say, I don't want any trial, I don't want any temptation. నాకు ఎలాంటి శోధనలు ఇబ్బందులు వద్దు అని నువ్వు ఎంత మాత్రం పక్కన పెట్టలేవు. If you are surrounded by temptations and trials, ఒకవేళ అలాంటి శోధనలు ఇబ్బందుల అన్నీ కూడా ఆవరించి ఉన్నట్టయితే, you must know that that is the opportunity for you to go through those trials and stand before God blameless. అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కేవలము అవి దేవుని ఎదుట నిన్ను నిందారహితంగా నిలవబెట్టేటువంటి అవకాశాలే అని నువ్వు తలంచాలి. Tribulations will lead you to consecration. శ్రమలు అనేవి నిన్ను పరిశుద్ధపరచడం వైపుకు నడిపిస్తాయి. Many people they don't want cross. చాలా మందికి సిలువ అంటే ఇష్టం ఉండదు. They don't welcome cross. వారు సిలువను ఆహ్వానించరు. That means you are not welcoming God. దాని అర్థము నువ్వు దేవుణ్ణి ఆహ్వానించట్లేదని. Our Savior, He invited cross. మరి మన రక్షకుడు సిలువను ఆహ్వానించారు. When He was taught by His Father in heaven, పరలోకమందున తన తండ్రి చెప్పినప్పుడు He welcomed it. ఆయన కేవలం దాన్ని అంగీకరించారు. With all His heart. తన హృదయమంతటితో ఆహ్వానించారు. He wanted to go to Jerusalem. ఆయన యెరూషలేమునకే వెళ్ళాలి అని తలంచారు. He knew that he will be given trials by chief priests and scribes and so on. అక్కడ ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత హింసింపబడతాడు అని తెలిసినప్పటికీ కూడా యెరూషలేము వైపునకే వెళ్ళాలనుకున్నాడు. Devil does not want cross.
సాతాను సిలువను ఇష్టపడడు. That's why he rebuked Peter. అందు నిమిత్తమే యేసుక్రీస్తు పేతురును గద్దించాడు. Just then Peter said, "You are the Son of God." అంతకు ముందే యేసుతో చెప్తూ ఉన్నాడు, నీవు సర్వోన్నతుని కుమారుడవు. But Jesus was alert. అయితే యేసుక్రీస్తు మెలకుగా ఉన్నారు. First Jesus said, "Only my Father has revealed it to you." మొదటిసారి పేతురు చెప్పినప్పుడు యేసుక్రీస్తు Yeah. నా తండ్రియే నీకు అది బయలుపరిచాడు అని చెప్పాడు, ప్రశంసించాడు. He did not fall into the temptation at that time. అయితే వెంటనే యేసుక్రీస్తు శోధనలో పడిపోలేదు. There was chance. అక్కడ అవకాశం ఉంది. Because Peter was revealed by the Father in heaven. ఎందుకంటే పరమందున్న తండ్రి చేతనే పేతురుకు అలాంటి ప్రత్యక్షత అనేది లభించింది. That was the real temptation. అది నిజమైన శోధన. Because Peter was revealed by Father. ఎందుకంటే పేతురుకు తండ్రి అయిన దేవుడే అర్థం చేయించాడు. At that time we should be very careful. అలాంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. When we see a prophet or a man of God, ఒక ప్రవక్తను గాని దేవుని సేవకుని గాని మనం చూసినప్పుడు, when we see his words and actions ఆయన మాటలను ఆయన క్రియలను మనం చూసినప్పుడు, full of the Spirit of God, దేవుని ఆత్మచేత ఉన్నప్పుడు, that is the time the devil is very careful and alert to tempt you. అయితే సాతాను నిన్ను శోధించడానికి అదే సమయంగా తీసుకుంటాడు. You also will fall when you are filled with the Spirit and do something and say something in the Spirit. దేవుని ఆత్మతో నింపబడి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నీకు కూడా అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా శోధింపబడి పడిపోవడానికి. There is possibility of falling into temptation. శోధనలో పడిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. Going out of trials. శోధనల నుంచి లేదా ఆ శిక్ష నుంచి వెళ్ళిపోవడము, Yeah, running away from the trials. లేదా ఆ శిక్ష సమయాల నుంచి దూరంగా వెళ్ళడానికి, Trying to be in comfort zone. ఆ సుఖముతో కూడినటువంటి వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించడం. Though Jesus commended him, యేసు పేతురును ప్రశంసించినప్పటికీ కూడా flesh and blood did not tell you. రక్త మాంసములు ఇవి నీకు బయలుపరచలేదు గాని Only the Father in heaven revealed it to you. కేవలం పరమందున్న తండ్రియే నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అన్నాడు. And Peter was thinking, పేతురు ఆలోచించుకుంటూ ఉన్నాడు, "Oh, I am such a great man." ఓ నేను అంత గొప్ప వ్యక్తినా అని. Even though Peter fell into the temptation, that is some great man. పేతురు నేనేదో గొప్పవాడినేమో అనేటువంటి ఆ శోధనలో పడిపోయినా కూడా, But Jesus resisted it. యేసుక్రీస్తు దాన్ని వ్యతిరేకించారు, తిరస్కరించారు. You must be very, very careful. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. When temptations come, శోధనలు వచ్చినప్పుడు, when trials come, శిక్ష గాని ఇబ్బంది when వచ్చినప్పుడు, difficulties come, శ్రమలు వచ్చినప్పుడు you will be finding the ways to go out of them. మీరు వాటన్నిటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. You will be trying your level best to get out of that place. మీ సాయశక్తుల అట్టి పరిస్థితి నుంచి, స్థలము నుంచి బయటికి And వెళ్ళిపోవడానికి you will ప్రయత్నిస్తారు. be praying also, దానికి పైగా ప్రార్థిస్తారు కూడా, "Lord, deliver me ప్రభువా నన్ను విడుదల చెయ్యండి, from these temptations, ఈ శోధనల నుండి నన్ను from these విడుదల, trials, ఈ శిక్ష ఇబ్బందుల నుంచి, from these hard situations." ఈ కఠినమైన పరిస్థితుల నుంచి బయటికి, To go out of the situation. ఈ పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళడానికి సహాయం చేయండి. But you must be a man who loves cross always. అయితే నీవు అన్ని వేళలా సిలువను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. When you are sailing in a safe boat, నీవు క్షేమకరమైనటువంటి నావలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడే, and the sun is shining on you brightly, సూర్యుడు నీ మీద ప్రకాశిస్తాడు, and you see the pleasant weather also. అప్పుడు నీవు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా చూస్తావు. Suddenly, if you struck by a hurricane, అకస్మాత్తుగా ఏదో ఒక తుఫాను చేత నువ్వు కొట్టబడితే, there you are tested. That is the time of test. అయితే అక్కడే నీవు పరీక్షింపబడుతున్న సమయము. Yeah, you will lose all hope. అప్పుడు నీ నిరీక్షణ అంతటిని నువ్వు You కోల్పోతావు. will begin to open your mouth. నీ నోటిని తెరవడానికి ప్రయత్నిస్తావు. All your religion will go off at that time. ఆ సమయంలో నీ భక్తి అంతా వెళ్ళిపోతుంది. James first chapter, యాకోబు రాసిన
పత్రిక మొదటి అధ్యాయము and second verse. రెండో వచనము. My brethren, count all joy when ye fall into diverse temptations. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. When you fall into diverse temptations, మీరు నానా విధములైన శోధనల్లో పడ్డప్పుడు, many type of temptations, ఎన్నో రకాలైన శోధనలు, temptations by your relatives, నీ బంధువుల నుండి శోధనలు, temptations by your parents, నీ తల్లిదండ్రుల నుండి శోధనలు, temptations by your friends, నీ స్నేహితుల నుండి శోధనలు, temptations by your sisters, నీ సహోదరుల నుండి శోధనలు, temptation by your brothers, నీ సహోదరుల నుండి శోధనలు, temptations even by your fellow believers. నీ సహ విశ్వాసుల నుండి సైతము శోధనలు. You must be very careful. అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. That's why it says diverse temptations. అందుకే ఇక్కడ చెప్పబడింది నానా విధములైన శోధనలు అని. Jesus was always very careful in diverse temptations. యేసుక్రీస్తు ఇలాంటి నానా విధమైన శోధనలు ఎదురవుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. Temptation by his own dearly disciple. ఆయన స్వంత వారైన ప్రియమైన శిష్యుల నుండే శోధనలు. Yeah, Peter was loved by Jesus. పేతురు యేసు చేత ప్రేమించబడ్డాడు. He told him also, I will give the keys. అదే రీతిగా నీకు తాళపు చెవులను ఇస్తాను అన్నాడు. Whatever you bind on earth, నీవు భూమి మీద ఏది బంధించినా that will be bound in heaven. అది పరలోకంలో బంధింపబడుతుంది. Whatever you loose on the earth, నీవు భూమి మీద ఏది విప్పుదు, and that will be loosed in heaven also. పరలోకంలో అది విప్పబడుతుంది. And even then, Jesus was, even at that time, he was very careful about his disciples. అలాంటి సమయములు ఎదురైనప్పటికీ కూడా యేసుక్రీస్తు అలాంటి సమయాల్లో సైతం ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. So you must be careful with believers also. మీరు విశ్వాసులను బట్టి కూడా జాగ్రత్తగా ఉండాలి. You must be very careful even with your wife. నీ భార్యను బట్టి కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. Why? She is a person who can tempt you. ఆమెనే నిన్ను శోధించే వ్యక్తిగా ఎక్కువగా ఉంటుంది గనుక. Diverse temptations. నానా విధములైన శోధనలు. May not be fleshly temptations. అవి ఒక విధంగా శరీర సంబంధమైనవే కాకపోవచ్చు. And Abraham was not careful. అబ్రహాము జాగ్రత్తగా లేడు. When Sarah tempted him, శారా అతనిని శోధించినప్పుడు, go with that woman. ఆ స్త్రీతో వెళ్ళు, He went అలా చెప్పినప్పుడు అతను వెళ్ళాడు. ఆమెతో and brought great calamity to this world. ఆ తర్వాత జరిగిన వాటన్నీ కూడా ఈ లోకమునకు ఎంతో విపత్తుకరమైన పరిస్థితులను తీసుకొచ్చాయి. So should we not careful with our dear and near? కాబట్టి మన ప్రియమైన వారితో మనం జాగ్రత్తగా ఉండకూడదా? So near to you. నీకు ఎంతో సమీపస్తులైన వారు, My wife or husband, they are nearest people than all the world. లోకమంతట్లో కూడా మరి భార్య భర్తలు అనగా ఎంతో సమీపస్తులుగా ఉంటారు. But with them you get temptation. అయితే వారి నుండే నీకు శోధనలు వస్తాయి. You must be filled with the Spirit of God. దాని కొరకు నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. Is she really speaking to me with the Spirit of God? ఈమె నిజంగా దేవుని ఆత్మ సహాయంతోనే నాతో మాట్లాడుతుందా? You always think that your wife is an angel. నీవు అన్ని వేళలా నీ భార్య ఒక దేవదూత అని తలస్తావు. And she also thinks you are an angel. ఆమె కూడా నీ ఒక దేవదూత అని You are తలస్తుంది. a great man. నీవు గొప్పవాడవు. That's where you both of you will fall down. అక్కడే మీరిద్దరు కూడా పడిపోయే Your పరిస్థితి. first parents also fell like that. మొట్టమొదటి తల్లిదండ్రులు అక్కడే పడిపోయారు. That Eve tempted Adam. అవ్వ ఆదామును శోధించింది. He immediately fell. వెంటనే అతను పడిపోయాడు. He did not realize the word of God. దేవుని వాక్యాన్ని అతను గ్రహించలేడు. What was the word of God? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? The day which you eat that fruit, నీవు ఆ ఫలమును తిను దినమున you will die. నీవు నిశ్చయంగా చచ్చెదవు. That is the word of God. అది దేవుని మాట. He did not realize about the word of God. దేవుని మాటను అతను గ్రహించుకోలేకపోయాడు. He lost the power of recollecting the word of God. దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోవడంలో ఓడిపోయాడు. Third verse of James first chapter. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. Knowing this, that the trying of your faith worketh patience,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. First, you must know how much faith you have. మొట్టమొదటగా నీకు ఎంత విశ్వాసం ఉందో నువ్వు తెలుసుకోవాలి. There will be trial and temptation for your faith. నీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసము మృతము. And every time God tests you in your faith, ప్రతి మారు దేవుడు నీ విశ్వాసమును పరీక్షిస్తూ ఉంటాడు. you must have real faith in God. కాబట్టి దేవునిలో నీకు నిజమైన విశ్వాసం ఉండాలి. God wants to fill you with life and light also. దేవుడు నిన్ను జీవముతో వెలుగుతో నింపాలి If you అనుకుంటున్నాడు. have that life, అయితే నీకు ఆ జీవం ఉంటే you will have patience. నీకు ఓర్పు ఉంటుంది. Fourth verse, but let patience have her perfect and entire, wanting nothing. 4వ వచనం, ఏ విషయంలోనైనను కొదవలేని వారునయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Your patience will move forward. నీ ఓర్పు అనేది కొనసాగాలి ముందుకు. If you don't have faith, నీకు విశ్వాసం లేకుంటే you will not have patience. నీకు ఓర్పు కూడా ఉండదు. Many people lose patience చాలా మంది ఓర్పును కోల్పోతారు. at the time of temptation and trial. శోధన సమయంలో, పరీక్ష సమయంలో కోల్పోతారు ఓర్పును. That's where Martha lost her patience. అక్కడే మార్త కూడా తన ఓర్పును కోల్పోయింది. Jesus rebuked her. అయితే యేసుక్రీస్తు ఆమెను గద్దించాడు. That rebuke made her to get patience. ఆ గద్దింపు ఆమె ఓర్పును తెచ్చుకోవడానికి సహాయం చేసింది. That's why she served in the next supper also. అందుకే మరలా చేయబడిన విందులో కూడా ఆమె She did not- పరిచయం చేయసాగింది. She did not leave faith. ఆమె విశ్వాసాన్ని It విడిచిపెట్టలేదు. made her to go into patience. అదే తనను ఓర్పు గుండా వెళ్ళడానికి సహాయం Her చేసింది. patience moved into glorious life. ఆ ఓర్పే మహిమకరమైన జీవితంలోనికి నడిపిస్తుంది. She could shut her mouth. ఆమె తన నోటిని మూసి ఉంచవచ్చు. If you don't have patience, నీకు ఓర్పు లేకపోతే you cannot shut your tongue. నీ నోటిని నువ్వు మూసి How ఉంచలేవు. can you shut your mouth? ఏ రీతిగా నీ నోటిని మూస్తావు? By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతోనే. That shows you don't have the touch of the Holy Spirit. అలా చెయ్యట్లేదు అంటే నీకు పరిశుద్ధాత్మని తాకుదల లేదు అని చూపిస్తుంది. Now God is giving you time. ఈ సమయంలో దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. Why are you not able to shut your mouth? ఎందుకు నీవు నీ నోటిని అదుపు Why చేయలేకపోతున్నావు? you are opening your mouth? ఎందుకు నీ నోటిని By తెరుస్తున్నావు? opening your mouth, నీ నోటిని తెరచుటను బట్టి you are grieving the Spirit of God. పరిశుద్ధాత్మని You దుఃఖపరుస్తున్నావు. are not committing adultery. నీవేమి వ్యభిచారం You are చేయట్లేదు. not murdering anyone. ఎవరినో నరహత్య You చేయట్లేదు. are not speaking any lies. ఏదో అబద్ధాలు మాట్లాడట్లేదు. But you are opening your mouth. కానీ నీవు నీ నోటిని తెరుస్తున్నావు. At the time of temptation, శోధన సమయంలో you are not able to bear. నీవు దాన్ని You don't సహించలేకపోతున్నావు. have strength to be patient. ఓర్పుతో ఉండడానికి కావలసిన శక్తి నీకు లేదు. Let us again see second verse. మరొక 2వ వచనం చూద్దాం. When you fall or surrounded by diverse temptations or manifold trials, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. fall means you are surrounded. పడినప్పుడు అనేది మీరు ఆ శోధనలో చుట్టబడతారు అని అర్థం. If you get a simple temptation or one temptation, ఒక చిన్న శోధనలో పడినప్పుడు ఒకవేళ నువ్వు గెలుపు పొందవచ్చు. but if you are surrounded by diverse temptations, అయితే ఎన్నో రకాలైన శోధనలన్నీ నిన్ను చుట్టినప్పుడు you are terrified. నీవు భయపడతావు. You are not able to overcome. నీవు వాటిని జయించలేని పరిస్థితిలోనికి And వెళ్ళిపోతున్నావు. God puts you in that temptation to make you like fine gold. అయితే దేవుడు అలాంటి శోధనలను అనుమతించి నిన్ను శుద్ధ సువర్ణం వలె చెయ్యాలి అని Many తలస్తున్నాడు. people despise the diverse temptations, చాలా trials. మంది ఈ నానా రకాలైన శోధనలను కేవలం తృణీకరిస్తారు. In the way of corrections, సరి చేసుకొనుట అనే మార్గంలో you grow spiritually. నీవు ఆత్మీయ పరంగా వృద్ధి చెందుతావు. But if you don't correct yourself in అయితే any way, ఏ రీతిగా నీవు సరి చేసుకోకపోతే then how can you correct yourself in the second
temptation. అలాంటప్పుడు రెండవ శోధనలో నువ్వు ఎలాగా సరి చేసుకోగలుగుతావు? Let's turn to the book of Isaiah. యెషయా గ్రంథం చూద్దాము. Chapter 43. 43వ అధ్యాయము. Here it says, "Fear not, for I have redeemed thee." భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను. If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివై, you will always remember how you are redeemed. ఏ రీతిగా నీవు విమోచింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకుంటావు. And also it says, "I have called thee by thy name." అదే రీతిగా ఇక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. Thou art mine. నీవు నా సొత్తు. When thou passest through the waters, జలములలో బడి నువ్వు దాటునప్పుడు I will be with thee. నేను నీకు తోడుగా ఉంటాను. And through the rivers, నదులలో బడి వెళ్ళునప్పుడు they shall not overflow thee. అవి నీ మీద పొర్లి పారవు. When thou walkest in fire, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు that fire will not touch you. కాలిపోవు. You will not be burned. జ్వాలలు నిన్ను కాల్చవు. Neither the flame kindled upon thee. ఆ జ్వాలలేవి కూడా నిన్ను కాల్చలేవు. For I am the Lord thy God, the Holy One of Israel, thy Savior. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడను నేనే, నిన్ను రక్షించువాడను. He is our Savior. ఆయన మన రక్షకుడు. Immediately your faith will talk to you. నీ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. If it is a living faith, అది జీవించిన విశ్వాసం అయితే, then you will be still in those situations. అప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో స్థిరంగా ఉంటావు. Israelites, when they were coming out of Egypt, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు, and before the Red Sea, ఎర్ర సముద్రము ఎదుట నించున్నప్పుడు they were opening their mouths. వారందరూ నోరు తెరుస్తూ ఉన్నారు. Why have you brought us here? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? Are there no graves in Egypt? అక్కడే ఐగుప్తులో సమాధులు లేవా మాకు? Why all these calamities? ఎందుకు ఇన్ని సమస్యలు? Why should we face all these calamities? ఈ ఆపదలన్నిటిని మేము ఎందుకు ఎదుర్కోవాలి? The Pharaoh is coming, ఫరో మా మీదికి వస్తున్నాడు. and before us is Red Sea. ఈ ఎర్ర సముద్రం ఎదుట They were murmuring and murmuring and murmuring. వారు ఎంతగానో సనుగుతూ ఉన్నారు. And what he was telling them, మరి మోషే వారందరితో ఏమని చెప్తున్నాడు? be still, be still, స్థిరులుగా ఉండండి, and see the works of God. దేవుడిచ్చే రక్షణను మీరు చూడండి. God, you are losing that stillness in your heart. అయితే మీ జీవితాల్లో మీరు అట్టి స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. And then you will be hurt by the fire. అప్పుడు మీరు అగ్ని చేత కాల్చబడుతున్నారు. The fire, instead of making you comfort, it hurts you. ఆ అగ్ని నీకు మంచిగా చేయడానికి బదులుగా అది నీకు హాని చేసేదిగా మారుతుంది. God will not disappoint you, దేవుడు నిన్ను నిరుత్సాహపరచడు, and he will not allow you to break down. ఆయన నిన్ను పూర్తిగా దిగిపోయే పరిస్థితికి అప్పజెప్పడు. Testing is the proof that God loves you. పరీక్షించడం అనేది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని సూచిస్తుంది. God is pleased when you are tested, నీవు పరీక్షింపబడుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. because he will make you as refined gold. ఎందుకంటే ఆయన నిన్ను పుటము వేసిన బంగారు వలె తయారు చేస్తున్నాడు గనక. That fire will make you as refined gold. ఆ అగ్నియే నిన్ను పుటము వేసిన బంగారంగా చేస్తుంది. If you are perturbed, కానీ నువ్వు కలవరపడిపోతే you lose everything. నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. If you want to come out of the trial, అలాంటి పరీక్షల నుంచి నువ్వు బయటికి రావాలి you want అనుకుంటే, to come out of those temptations and trials even before the set time, నిర్ణయింపబడిన కాలమునకు ముందే నువ్వు శిక్షలోంచి శోధనలోంచి బయటికి రావాలనుకుంటే, that means you are losing your future. దాని అర్థము నీవు నీ భవిష్యత్తును కోల్పోతున్నావని. God wants to put you in higher place. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అనుకుంటున్నాడు. If you are living in faith, మీరు విశ్వాసంలో జీవిస్తే, if you are living in God, దేవునిలో జీవిస్తే you will not be perturbed. మీరెంత మాత్రం కలవరపడరు. Yeah, you will be joyful in temptations. శోధన సమయంలో మీరు సంతోషిస్తారు. In the midst of fiery furnace, ఆ అగ్ని కొలిమిలో మధ్యలో with the thinking of you shall not lose anything in fire.
ఆ అగ్నిలో ఉన్నప్పుడు ఏది నేను కోల్పోను అని నువ్వు తలంచాలి. If you are put in fire, నీవు అగ్నిలో వేయబడితే your bonds will be burned. నీ బంధకాలన్నీ కూడా కాల్చివేయబడతాయి. But you will not be burned. కానీ నీవు కాల్చబడవు. That's what happened to Shadrach, Meshach and Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో అదే జరిగింది. They were thrown into fiery furnace. వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. There's much use of fiery furnace. మరి ఆ అగ్నిగుండము, ఆ కొలిమి అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. Yeah, what was that usefulness? అయితే ఇక్కడ ఆ ప్రయోజకత్వం ఏంటి? Their bonds were burned. వారి బంధకాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. But their garments not burned. అయితే వారి వస్త్రాలు మాత్రం ఎంత మాత్రం కాల్చబడలేదు. When you are put in fire, నీవు అగ్నిలో వేయబడ్డప్పుడు you will see gain of being put in furnace. నీవు ఆ కొలిమిలో వేయబడుట, Instead of seeing that gain, ఆ లాభమును చూడడానికి బదులుగా you are perturbed. నీవు కలవరపడిపోతున్నావు. I am being put in the fire. ఆ అగ్నిలో వేయబడుటను బట్టి You are touched by the fear. నీవు భయముతో తాకబడుతున్నావు. That fear is of the devil. అయితే ఆ భయము సాతానిచ్చేది. If you are bold enough నీవు ధైర్యవంతుడవైతే with the presence of God, దేవుని సన్నిధి సహాయంతో you will see the gain of being put in fire. అగ్నిలో వేయబడేటను బట్టి ఉన్న ప్రయోజనమును నువ్వు చూస్తావు. Daniel 3rd chapter దానియేలు గ్రంథము 3వ అధ్యాయము and verse 24. 24వ వచనం. And king was telling those surrounding him, did we not cast 3 men bound in the midst of the fire? రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేస్తిమి కదా And they said yes. అని తన మంత్రులను అడిగాను. వారు అవును రాజా, సత్యమే అని రాజుతో చెప్పారు. Verse 25. 25వ వచనం. He answered and said, lo, I see 4 men loose walking in the midst of fire. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. That is the mystery. అది అక్కడ రహస్యము. If anybody puts you into fire, ఎవరైనా నిన్ను అగ్నిలో వేస్తే the mystery is ఆ మర్మమేమనగా your bonds will be consumed. నీ బంధకాలన్నీ కూడా You will కాల్చివేయబడిపోతాయి. be walking in the midst of fire. నీవు అగ్ని మధ్యలో నడుస్తావు. The promise will be fulfilled there. అక్కడ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. You will be walking. నీవు ఎంతో అక్కడ నడుస్తావు, సంచరిస్తావు. The people may bind you అయితే ఇతరులు నిన్ను బంధించవచ్చు with their words, వారి మాటలతో, with their deeds, వారి క్రియలతో, with the other things, వారి ఇతరమైన ఎన్నింటితోనూ నిన్ను which బంధించవచ్చు. will make you feel so unhappy. అవన్నీ నిన్ను ఎంతో నిరుత్సాహానికి గురి చేసేవి కావు. They are throwing you in fire. వారు నిన్ను అగ్నిలో పడవేస్తూ, They are throwing you for your good only. కానీ వారు చేసేది నీ మంచి కొరకే. That is taking everything positively. అదంతా కూడా ఒక సరి అయిన దృక్పథంతో తీసుకోవాలి. But you are taking it negatively. కానీ నువ్వు దానంతా వ్యతిరేకమైన దృక్పథంతో Because your తీసుకుంటున్నావు. faith is dead. ఎందుకంటే నీ విశ్వాసం చచ్చిన విశ్వాసం. Ask God, Lord, give me living faith. ప్రభువా, నాకు జీవించి ఉన్న విశ్వాసమునివ్వండి అని అడుగు. That faith will speak to you. ఆ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. It is only for your good you are put in fire. అగ్నిలో వేయబడడం అనేది కేవలం నీ మంచి కోసమే. Let us pray. ప్రార్థించుకుందాము. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you, Lord, for your word. మీ వాక్యం కొరకు కృతజ్ఞతలు. Let your word work in us. నీ వాక్యమును మాలో పనిచేయనివ్వండి. Because it is fire. ఎందుకంటే అది అగ్ని అయి ఉన్నది. Let it consume every tin and dross. ప్రతి విధమైన మస్టు తగరాన్ని అది కాల్చివేయనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let the grace of God and love of Jesus, fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్
9542037489 9390108373.